ఈ విధంగా అనంతమైన వైరాగ్య వృత్తి, చాలా కాలపు అభ్యాసం. ఈ 2 చాలా ఇంపార్టెంట్ మన పురుషార్థి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి. సో, బాబా మీ క్రియేషన్ సమయం మీకెప్పుడూ టీచర్‌గా అవ్వకూడదు. మాటి మాటికి చెక్ చేసుకోండి అన్నారు. సో, బాబా టీచర్స్‌కి ఏం హోంవర్క్ ఇచ్చారు? ప్రతి ఒక్కరూ బాబా సమానంగా అయ్యి ముందుకు తీసుకెళ్ళగలగాలి అని హోంవర్క్ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం బాబా యాత్ప్యారిస్తున్నారు హృదయ సింహాసన అధికారి పిల్లలకి, భవిష్య రాజ్యాధికారి పిల్లలకి, గారాబాల పిల్లలకి, భాగ్యశాలి పిల్లలకి, ప్రతి ఒక్కరికి అనుభూతితో బాబాకి దగ్గరగా తీసుకొచ్చే పిల్లలకి, నయనాలు మరియు ముఖవర్చస్సులో ఆత్మికత, సంతోషాన్ని అనుభూతి చేసే పిల్లలకి, బాబా ద్వారా ప్రతి ఒక్కరికి పరిచయాన్ని ఇచ్చే పిల్లలకి, బాబా యొక్క సాక్షాత్కారాన్ని చేయించే పిల్లలకి 10 రెట్లు యాద్ ప్యార్ మరియు గుడ్ మార్నింగ్ అని మరి బాబా చెప్తున్నారు. వరదానం బ్యూటిఫుల్. కర్మ చేస్తూ కర్మ బంధనాలను ముక్తి చేసేవారు సహజ యోగి, స్వతః యోగి, సదాయోగి, శ్రేష్ఠ యోగి, కర్మయోగి అని చెప్తున్నారు. స్లోగన్లో ఏకరసం అనే ఒక శ్రేష్ఠ ఆసనం పైన విరాజమానం అయినట్టయితే సదా తపస్వి ఆత్మగా ఉండగలరు. సో, ఈరోజు బాబా చాలా హోంవర్క్స్ ఇచ్చారు. కారణాన్ని సమాప్తం చేసుకోండి, ముక్తి దాతగా అవ్వండి, ప్రతి ఒక్కరికి ముఖవర్చస్సులో ఆనందం, శాంతి, ప్రేమను ఇవ్వండి. మీరు నడుస్తూ తిరుగుతూ మీరు ఒక అనుభూతి చేయించాలి. వీరిని ఈ విధంగా తయారు చేసింది ఎవరు అని అనుభూతి చేయించాలి. అనంతమైన వైరాగ్య వృత్తి ఉండాలి. చాలా కాలపు అభ్యాసం ఉండాలి. సమయానికి మీరు టీచర్ కావాలి, కానీ సమయం మీ టీచర్గా కాదు. సో, ఈ విధంగా నేను ఆత్మ పరివర్తన స్వరూపంగా అవ్వగలుగుతున్నానా అనేది చెక్ చేసుకోవాలి. ఓం శాంతి.